ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు జావా క్లాస్ వచ్చేసి మీకు ప్రీవియస్గా మీకు డేటా టైప్స్ అయిపోయింది. అలాగే వేరియబుల్స్ అయిపోయింది. అలాగే మెథడ్స్ కూడా అయిపోయింది. మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. మీరు వన్ బై వన్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుద్ది. అంటే జావాలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా జావాలో. మీకు ఆల్రెడీ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని కూడా చెప్పాను. ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, మెథడ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో మీరు అన్నీ ఒకసారి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. ఇప్పుడు తెలుగులో కూడా చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలా అవుద్దని మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జావా అనేది చాలా ఆ, చాలా సో మెనీ టాపిక్స్ ఉంటాయి దీంట్లో. వచ్చేసి జావా 8 ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే. బట్ ఏంటంటే మీరు ఈజీగా అండర్స్టాండింగ్ అవుద్ది. అంటే మీకు చాలా అంటే జావాలో చాలా జాబ్స్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకుంటే ఈజీగా కాల్స్ కూడా వస్తాయి. ఓకేనా. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఓకేనా. ఇది చాలామందికి రీచ్ అవుతే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే తెలుగులో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈజీగా అండర్స్టాండ్ అవడం కోసం. అసలు ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఈజీ వేలో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. అదే ఇంకా ట్రై చేస్తున్నాను, ఇంకా మీకు ఎలా ఈజీగా చెప్పాలి, ఈజీ వే టు ఎక్స్ప్లెయిన్ ద జావా అనేది మీకు ఈజీగా చెప్పడానికి కోసం నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఏమైనా క్యూరీస్ కానీ, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చిన జావాలో కూడా నేను మాడిఫై చేసి వెరిఫికేషన్ చేసి మీకు అవుట్పుట్ అనేది రప్పిస్తాను. ఓకేనా. ఓకే. ఈరోజు అజెండా వచ్చేసి హౌ టు ప్రింట్ ద వాల్యూ ఇన్ ద కన్సోల్లో మనం ప్రింట్ ఎలా వాల్యూ అనేది కన్సోల్లో ఎలా ప్రింట్ అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను. system.out.printlnలో మనకి ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది కన్సోల్లో ప్రింట్ అవుద్ది. ఆ విషయం మీకు తెలుసు కదా, మీ ప్రీవియస్ క్లాస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఫర్ ప్రింటింగ్ ద వాల్యూ ఇన్ ద కన్సోల్, అంటే ప్రింటింగ్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి కన్సోల్ స్టేట్మెంట్స్ అనేది, ప్రింట్ స్టేట్మెంట్ అనేది, అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద ప్రింట్ స్టేట్మెంట్. మీకు ఆ 3 డిఫరెన్స్ ఏంటనేది మీకు ఈ క్లాస్లో మీకు అర్థమవుతుంది. అంటే ప్రింట్ అంటే ఏంటి, ఆ స్టేట్మెంట్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అది డీటెయిల్గా మీకు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే. ఫస్ట్ వచ్చేసి ప్రింటింగ్ ఇన్ జావాలో ప్రింటింగ్, జావా ఇన్ జావా యూ యూజువల్లీ ప్రింట్ ద వాల్యూ యూజింగ్ system.out. మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం system.out print.ln. అదొక ఆబ్జెక్ట్, అంటే system.out అనేది ఒక ఆబ్జెక్ట్. దేర్ ఆర్ మెయిన్లీ 3 మెథడ్స్. మనం ప్రింట్ స్టేట్మెంట్లో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ఉంది. ఒకటి ఏంటంటే ప్రింట్ ln, ప్రింట్ ఎఫ్. అర్థమవుతుందండి. 3 టైప్స్ ఆఫ్ ప్రింట్ మెథడ్స్ అనేది ఉంది జావాలో. ఓకే, మీకు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రింట్ డాట్ system.out.print అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ అనేది ప్రింట్స్ ద టెక్స్ట్ వితౌట్ మూవింగ్ టు ఏ న్యూ లైన్. అంటే మన ప్రింట్లో system.out.printలో మన హలో అని ఇచ్చాం. ప్రింట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మూవ్ అవ్వదు, నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వదు, డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ system.out.print హలో, system.out.print వర్డ్ అని రెండు వర్డ్స్ ఇచ్చాను. ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది హలో వర్డ్ అని వచ్చింది. ఓకేనా. అవుట్పుట్ అనేది హలో వర్డ్ అని వచ్చింది. అంటే మనకి కంటిన్యూ లైన్గా వస్తుంది మీకు అవుట్పుట్ అనేది. మీకు కోడింగ్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి system.out.println. ఎల్ఎన్ అంటే న్యూ లైన్, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ప్రింట్ అంటే ఏంటి, ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది. ఎల్ఎన్ అంటే ఏంటంటే ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటంటే న్యూ లైన్లో ప్రింట్ అవుద్ది మీకు మెసేజ్ అనేది. సపోజ్ ఇట్ మీన్స్ లైన్, ఎల్ఎన్ అంటే లైన్ అనేది నెక్స్ట్ లైన్కి మీకు రిఫ్లెక్ట్ అవుద్ది. system.out.println హలో,
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వర్డ్. ఇక్కడ చూసారు కదా అవుట్పుట్ అనేది మీకు ఎలా వచ్చింది, హలో అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ లైన్లో వర్డ్ అని వచ్చింది, అర్థమవుతుందా? అంటే టూ లైన్స్ కింద మనకి ఎల్ఎన్ అంటే లైన్ అనేది న్యూ లైన్కి మనం రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్. ప్రింట్ ఎఫ్ అనేది మీకు సి లాంగ్వేజ్లో యూజ్ అవుతుందండి. మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రింట్ ఎఫ్ అంటే ఏంటంటే యూజ్ టు ఫార్మేటెడ్ అవుట్పుట్ అనేది అంటారంట ప్రింట్ ఎఫ్ అంటే. ఓకేనా? హలో ప్లేస్ హోల్డ్ పర్సెంట్ ఆఫ్ డి, పర్సెంట్ ఆఫ్ ఎస్, పర్సెంట్ ఆఫ్. అది ఏంటంటే పర్సెంట్ డి అంటే నెంబర్, పర్సెంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్, అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్ అంటే డిస్మల్. ఓకేనా? ఈ మూడు అనేది మీకు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుద్ది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21, స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చందు, అండ్ డబల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85.5. ఓకేనా? ఇక్కడ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్. ఓకేనా? నేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేమ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాం, ఏజ్ అనేది పర్సంటేజ్ డి తీసుకున్నాం, మార్క్స్ అనేది పర్సంటేజ్ డాట్ టూ ఎఫ్ అని తీసుకున్నాం. నేము, ఏజ్, మార్క్స్. ఓకేనా? అవుట్పుట్ అనేది మీకు ఇలా వస్తుంది. ఓకేనా? మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందండి? ఓకే, నెక్స్ట్ కోడింగ్లోకి వెళ్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మీకు మెథడ్స్ అని చెప్పాను. మీకు సపోజ్ ఇక్కడ మనం ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్. ఓకేనా? ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, మీకు అలవాటు అవుతాం కోసం ప్యాకేజ్ అనేది కొత్త ప్యాకేజ్కి తీసుకుంటున్నాను. ఓకే, మనం ఏం ప్రింట్ చేస్తామండి. ఓకే, ఇక్కడ విహాన్ డాట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం ఒక ప్యాకేజ్ తీసుకుంటున్నాం. ఓకేనా? ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఈ ప్యాకేజ్లో మనం క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, క్లాస్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ డెమో అనేది మనం క్లాస్ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా? పబ్లిక్ స్టాటిక్ వాల్ మెయిన్ మెథడ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫినిష్ నొక్కాం. ఓకే, మనకి క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది, ప్యాకేజ్ కూడా క్రియేట్ చేసాం. ఓకేనా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రింట్ అవుతుంది ప్రింట్ స్టేట్మెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, యూజింగ్ ప్రింట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే యూజింగ్ ప్రింట్. ఓకేనా? సిస్టమ్ సిస్ అవుట్ అని నొక్కితే మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ హలో అనేది ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే సిస్ అవుట్ ఇచ్చి ఇక్కడ గ్యాప్ ఆన్ వాల్ విహాన్ అని ఇస్తున్నాను. ఓకే, ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సిస్ అవుట్. ఓకే, ఇక్కడ గ్యాప్ ఇచ్చి యూజింగ్ ప్రింట్. ఓకేనా? ఈ ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ ఎల్ఎన్ తీసుకున్నాను కదా, ఎల్ఎన్ కాదు ప్రింట్ అంటే ఆటోమేటిక్గా తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు న్యూ లైన్ మాన్యువల్లీ. అంటే మన నెక్స్ట్ లైన్ మాన్యువల్గా ఎలాగా ఇవ్వాలనేది నేను ఇక్కడ చెప్తానండి. సిస్టమ్ డాట్ ఇక్కడ ఎన్ వస్తే మనకి న్యూ లైన్కి వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ ప్రింట్ ఇది కొన్ని మీకు డిఫరెన్స్ అనేది తెలుసుకుంటున్నాను, అక్కడ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ యూజింగ్ ప్రింట్ ఎల్ఎన్.
నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ప్రింట్ ఎల్ఎన్. ప్రింట్ ఎల్ఎన్ అనేది మీకు ఎలా ఇవ్వాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిస్ అవుట్. ఓకే, మీకు ఎల్ఎన్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, మీకు హలో అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సిస్ అవుట్. సిస్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ విహాన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సిస్ అవుట్. XLN using print ln. ఓకేనా, ఇది వచ్చేసి సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసి యూజింగ్ printf. printf అనేది సి లాంగ్వేజ్లో ఉంటుంది. సరే, అది రెఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ అని తీసుకుంటాను. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు విహాన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. ఓకేనా, ఏజ్ 21 తీసుకుంటున్నాం. అలాగే డబల్ మార్క్స్ ఈక్వల్ టు 85.567 సమ్ ర్యాండమ్ నెంబర్ తీసుకున్నా డబల్ అనేది. ఓకే, మనం సిస్ అవుట్ ప్రింట్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనం నేమ్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాం. ఏజ్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ డి అని తీసుకున్నాం. మార్క్స్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ 0.2f అన్నది తీసుకున్నాం. ఓకేనా, మీకు ఇక్కడ కామా పెట్టి నేమ్ ఏజ్ మార్క్స్ అనేది ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ సిస్ అవుట్. ఇక్కడ పై వాల్యూ ఎలాగా వాల్యూ అనేది ఎలా ప్రింట్ అవుతుంది చూస్తుంది. పై వాల్యూ అప్రాక్సిమేట్ percentage of 3f/n. ఓకే, కామా పై వాల్యూ ఏంటంటే 3.14159. ఓకేనా. ఓకే, ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ కాదండి, ప్రింట్ ఎఫ్, అందుకే మనకు ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇది సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, కుడ్ నాట్ ఫైండ్ ద లోడ్ మెయిన్ క్లాస్. ఓకేనా, మీకు ఇక్కడ ఏంటంటే ఇష్యూస్ వచ్చింది, అంటే మళ్ళీ రన్ చేశాను ప్రోగ్రామ్ అనేది. మీకు అర్థమవుతుంది కదా, ఫస్ట్ ఏమేమి యూజ్ చేశానంటే యూజింగ్ ప్రింట్ ఒకటి, అలాగే మూవింగ్ టు న్యూ లైన్ మాన్యువల్లీ. మనం మాన్యువల్గా న్యూ లైన్కి వెళ్ళాలంటే ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు చెప్తున్నాను. అలాగే యూజింగ్ ద ప్రింట్ ఎల్ఎన్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి, అలా యూజింగ్ ద ప్రింట్ ఎఫ్ అనేది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిస్టమ్ డాట్ అవుట్పుట్ ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చాం, హలో అనేది ఇచ్చాం. హలో వస్తే ఇక్కడ ఏమైందంటే మన అవుట్పుట్ అనేది వచ్చింది కదా, హలో వరల్డ్ అని వచ్చింది. ఓకేనా, అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అని హలో వచ్చింది. అలాగే ప్రింట్ మళ్ళీ నెక్స్ట్ లైన్లో మనం మళ్ళీ ప్రింట్ ఇస్తే మళ్ళీ అక్కడ వచ్చింది సేమ్ లైన్లో వచ్చింది. అలాగే మళ్ళీ ప్రింట్ ఇచ్చాం, మళ్ళీ ఇది కూడా ఎక్కడ వచ్చింది సేమ్ లైన్లో వచ్చింది. ప్రింట్ అనేది ఓన్లీ సింగిల్ లైన్లోనే మనకి ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాం కదా, ఈ స్పేస్ తీసేసి మన స్పేస్ తీసేసాం. ఇక్కడ స్పేస్ తీసేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ స్పేస్ లేదు ఇక్కడ, అంటే స్పేస్ లేకుండా వచ్చింది. ఇక్కడ కంటిన్యూగా మనం లైన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ అందుకే స్పేస్ ఇచ్చాం. స్పేస్ ఇచ్చే ఏమైంది, మనం కొంచెం గ్యాప్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకేనా,
నెక్స్ట్ అనేది ప్రింట్. అంటే ఒకే లైన్లో మనకి డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అనేది కన్సోల్లో ఒకే లైన్లో ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ప్రింట్కి ప్రింట్ వెళ్ళడానికి డిఫరెన్సెస్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్లో మనకి మాన్యువల్గా ఎల్ఎన్ ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్కి అనేది మనకి వస్తుంది. ఓకేనా, అందుకే కదా ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్కి వచ్చింది. ప్రింట్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే న్యూ లైన్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ హలో అని ఇచ్చాం, హలో ప్రింట్ అయింది. అలాగే నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వాల్ అని ఇచ్చాం, ఇక్కడ నెక్స్ట్ లైన్కి ప్రింట్ అయింది. ఓకేనా, అంటే ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్. ఓకే, నెక్స్ట్ లైన్ స్టార్టింగ్ నుంచి మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్. అర్థమవుతుంది కదండి, అది ప్రింట్ ఎల్ఎన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ద ప్రింట్ ఎఫ్. ప్రింట్ ఎఫ్ అంటే మనకి ఒక స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చందా తీసుకున్నాం, ఇంటి ఏజ్ ఈజ్ ఈక్వల్ 21 తీసుకున్నాం, అలాగే డబల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85 తీసుకున్నాం. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎఫ్ అనేది మనం నేమ్ అనేది ఇచ్చాం, ఏజ్ ఇచ్చాం, మార్క్స్ అని ఇచ్చాం. ఓకేనా, నేమ్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఎస్, పర్సెంటేజ్ ఆఫ్ డి, పర్సెంటేజ్ ఆఫ్ 2.f. ఇది ఏంటంటే గెల్లన్ అంటే నెక్స్ట్ లైన్. ఓకేనా, నెక్స్ట్ లైన్కి మనకు ప్రింట్ అవుతుంది. అంటే మీకు ఇది సి లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళకైతే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఎలా యూజ్ చేస్తాం అనేది సి లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందండి ఎలా రాయాలి. ప్రింట్ అంటే ఏంటి, ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి, ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి, అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చూడండి, ఇక్కడ ఏం డిఫరెన్సెస్ అని చెప్తాను, కీ డిఫరెన్సెస్. ప్రింట్ అంటే మూవింగ్ టు న్యూ లైన్. ప్రింట్ అంటే మూవింగ్ న్యూ లైన్. నో అదనేది ప్రింటింగ్ న్యూ లైన్ అంటే మనకి లైన్ నో, ఎందుకంటే అది ఒకే లైన్లో ప్రింట్ అనేది వస్తుంది కాబట్టి. సపోర్ట్స్ అండ్ ఫార్మాటింగ్ నో అంటే మన ప్రింట్ అనేది ఒకే లైన్లో వస్తుంది కాబట్టి మనకి న్యూ లైన్లో రాదు. అలాగే సపోర్ట్ ద ఫార్మాటింగ్ కూడా మనకి సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. న్యూ లైన్స్కి మనకి ప్రింట్ అవుతుంది ఎల్ఎన్ అంటే ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా, ఇది ఎస్. సపోర్టింగ్ ఫార్మాటింగ్ అనేది నో. ఇక్కడ సపోర్టింగ్ ఫార్మాట్ అనేది నో, ఎందుకంటే ఎన్ని వ్యాలిడ్ చేయదు ఇక్కడ. అలాగే ప్రింట్ ఎఫ్ అంటే ఏంటంటే నో అన్లెస్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్కి మనం ఫార్వర్డ్ చేసుకోవాలి, అంతే తప్ప మనం ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. ప్రింట్ ఎఫ్ అనేది కూడా సపోర్ట్ ద ఫార్మాటింగ్ అంటే ఫార్మాటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఏంటి, ప్రింట్ ఎఫ్. ఇది మెయిన్ కీ డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్స్ ప్రింట్ ఎల్ఎన్ అండ్ ప్రింట్ ఎఫ్. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. మీకు అర్థమవుతుంది కోసం మీకు ఇలా క్లియర్గా చెప్తున్నాను, అండర్స్టాండ్ చేసుకుంటారని. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంట్ మొత్తం మనకి ఈ వీడియోలో మీకు ఏం అర్థమవుతుందంటే మనకి సేమ్ లైన్ అంటే యూజ్ ప్రింట్ అనేది సేమ్ లైన్లో వస్తుంది. అలాగే ప్రింట్ ఎల్ఎన్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఫార్మేటెడ్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ యూజ్ ప్రింట్ ఎఫ్. ఫార్మేటెడ్ అవుట్పుట్ కావాలంటే మనం ప్రింట్ ఎఫ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదండి. మీకు ఇది అండర్స్టాండింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సింపుల్గానే ఉంది ఇక్కడ. అంటే సేమ్ లైన్లో మన ప్రింట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ లైన్ ప్రింట్ కావాలంటే ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసుకుంటాం. అలాగే ఫార్మేటెడ్ అవుట్పుట్ అనేది ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేసుకుంటాం. మోస్ట్లీ జావాలో ప్రింట్ ఎల్ఎన్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ లైన్ యూజ్ ప్రింట్ ఎల్ఎన్ అనేది మోస్ట్లీ మనం జావాలో యూజ్ చేసుకుంటున్నాం. అర్థమైంది కదండి. మీకు ఈ వీడియో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, మీకు వీడియో నచ్చితే మీకు బాగా అర్థమవుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.